వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను సాయి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులిచ్చిందండి. త్వరలో పనులు పూర్తి స్థాయిలో మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఏపీ గవర్నమెంట్. దానికోసం ముందుగానే ఒక 25% అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పి కోరింది సిఆర్డీఏ. దీంతో దాదాపుగా 4,285 కోట్ల రూపాయలను మోదీ సర్కార్ రిలీజ్ చేసింది. మరి రాజధాని నిర్మాణంలో పనుల కోసం ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నిధుల నుంచి ఒక 20% ఇచ్చింది. కేంద్రం వాటా 775 కోట్లు కలిపి మొత్తం 4,285 కోట్లను విడుదల చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో రాజధాని పనులపై ఇక ముందు ఎలా సాగబోతున్నాయి, గతంలో కన్నా భిన్నంగా సాగబోతున్నాయి, ఎలా ఉండబోతుంది అనే అంశాలు ఈరోజు మనం బిగ్ టాక్లో చర్చిద్దాం. సో ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ముందుగా టీడీపీ నుంచి కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే విజయభాస్కర్ గారు. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఏంటి మోదీ సర్కార్ దాదాపుగా 4,285 కోట్లు అంటే పెద్ద మొత్తంలోనే అమరావతి కోసం నిధులు ఇచ్చింది. మరి వాటిని ఏ విధంగా ఉపయోగించబోతున్నారు, ఎలా ఉండబోతుంది మీ యాక్షన్ ప్లాన్? రాజధాని నిర్మాణం అనేది ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నది. అయితే మధ్యలో 2019-24 మధ్యలో అధికారం మేము కోల్పోయాం కాబట్టి, అరాజక పాలనతో రాష్ట్రం అట్టుడికిపోయింది కాబట్టి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేసి 3 ముక్కలాట పేరుతో రాజధానులు అక్కడ ఇక్కడ అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాలు కాలయాపన చేసిన నేపథ్యంలో 1631 రోజులు అమరావతి ఉద్యమం జరిపి ప్రపంచ చరిత్రలోనే ఒక రికార్డు నెలకొల్పారు. ఒక రాజధాని కోసం తప్పించారు. తిరగని ప్రాంతం లేదు. ఢిల్లీ దాకా పోయారు, ఇటు తిరుమల దాకా పోయారు, అటు శ్రీకాకుళం దాకా పోయారు. ప్రజలను జాగృతపరిచారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు మొన్న జరిగిన 10 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో వారు విశాఖపట్నం కాదు అమరావతి కావాలని చెప్పేసి నిర్బంధంగా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి అమరావతిని రాజధానిగా మళ్ళీ పునఃప్రారంభించాలనే సత్సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల్ని నిధులు కోరడం జరిగింది. వారు అందుకు తమ సమ్మతి తెలియజేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా తమ వాటా ఇస్తామంది. మరి ఇవన్నీ కలిపి తొలి విడతగా మరి ఈ ఇన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్లో భాగంగా 4,285 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా సిఆర్డీఏ కోరిక మేరకు రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మరి ఈ టెండర్ల ప్రక్రియ రాజధానికి సంబంధించినటువంటి అనేక దశలు ఉన్నాయి. ఈ పునఃప్రారంభానికి సంబంధించిన అనేక దశల్లో ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు, థర్డ్ ఫేజు ఇలా కార్యక్రమాలు చేపట్టాలని ఉంది. అందులో భాగంగా టెండర్లు ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా మోడీ గారిని తీసుకొచ్చేసి ఆయన చేత పునఃప్రారంభించాలనే సంకల్పంతో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరపాలని, ఈ 2029 ఎన్నికల నాటికి ముందే ఈ రాజధాని నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉంది. అదేవిధంగా రాజధాని నిర్మాణంతో పాటు రాజధానికి అవసరమైనటువంటి హైకోర్టు నిర్మాణం, అదేవిధంగా అసెంబ్లీ భవనం, అదేవిధంగా సెక్రటేరియట్తో పాటు పోతే జడ్జీల క్వార్టర్స్ కానీ, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్స్ సంబంధించిన క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీల క్వార్టర్స్ కానీ, ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీస్, వీళ్ళందరికీ ఐఏఎస్లు, ఐపీఎస్లు సంబంధించిన క్వార్టర్స్ కానీ, అదేవిధంగా ఈ మధ్యలో ఈ రోడ్ల నిర్మాణం కానీ, సీడ్ యాక్సెస్ రోడ్స్ కానీ, వీటన్నిటినీ ఈ 2009లోపే పూర్తి చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా ఈ పునఃప్రారంభ ప్రక్రియ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది ఈరోజు. కాబట్టి త్వరలో మోడీ గారు వచ్చి వీటిని పునఃప్రారంభిస్తాడు. టెండర్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఈ పనులు విజయవంతంగా ఈ 3.5-4 సంవత్సరాల్లో పూర్తయి రాష్ట్ర ప్రజలు కలలుగన్న 1631 రోజుల ఉద్యమ ఫలితాన్ని త్వరలో అందుకోబోతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రం
అమరావతి అనేది ఎంతో చారిత్రక ప్రసిద్ధి చెందింది. క్రీస్తు పూర్వం నుంచి, క్రీస్తు శకం నుంచి, శాతవాహనుల కాలం నుంచి ఈ అమరావతికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అదేవిధంగా ఆధునిక కాలంలో చూస్తే రాజా వాసిరెడ్డి వెంకటరాజ నాయుడు గారు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా అమరావతిని రాజధానిగా నిర్ణయించడంలో అనేక మంది పత్రికాధిపతులు, ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులు, మేధావుల్ని, అదేవిధంగా అనేక రాజకీయ పక్షాలని అందరిని సంప్రదించడం జరిగింది. చివరికి వైసీపీ నాయకుడు జగన్ కూడా అమరావతి రాజధాని అని ప్రకటించి మాట తప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా భారతదేశంలో ప్రజలందరి ముందు తలవంపులు తెచ్చే విధంగా ఆయన పరిపాలన సాగింది. కాబట్టి ఇప్పుడు మరి ఆధునిక రీతుల్లో ప్రపంచంలో తలదన్య రాజధానిని నిర్మించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి రాజధానిని ఒక సెల్ఫ్ రిలయన్స్ ప్రాజెక్టుగా, అంటే స్వయం సమృద్ధ ప్రాజెక్టుగా రూపొందించే కృషి జరగబోతుంది. రాజధాని నిర్మాణంతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్ చేయాలని, రైతులకు సంబంధించిన వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తూ వాళ్ళను కూడా భాగస్వామ్యం చేస్తూ వాళ్ళని కూడా అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. ఇందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన జనసేన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నేత పురంధరేశ్వర్ గారు కూడా పూర్తిగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా దీనికి సంబంధించి చుట్టుపక్కల సిఆర్డీఏ పరిధిలో ఉండేటటువంటి తెనాలి, మంగళగిరి, విజయవాడ ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఈ రాజధాని ఏరియాతో పాటు మిగతా ప్రాంతాలను కూడా డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఐకానిక్ బ్రిడ్జిల నిర్మాణం కూడా హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా అమరావతికి రావడానికి వంతెనల నిర్మాణం అయితేమి, అదేవిధంగా తెనాలి వైపు నుంచి ఇటు రేపల్లె ఇటు వైపు నుంచి కృష్ణానదికి దక్షిణ వైపు నుంచి వచ్చే వాళ్ళకి కూడా తగిన రీతిలో బ్రిడ్జెస్ నిర్మించేసి వాళ్ళందరూ రాజధానికి సులభతరంగా రావడానికి, ప్రయాణించడానికి, అవకాశాలను మెరుగుపరచడానికి కూడా బ్రిడ్జిల నిర్మాణం ఈ కూటమి ప్రభుత్వం తలపెడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా 3-4 సంవత్సరాల్లో అమరావతి మన కళల రాజధాని కాబోతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి శరవేగంగా ఈ పనుల్ని పూర్తి చేయడానికి మా ప్రభుత్వం సంకల్పించిందని చెప్పేసి చెప్పడానికి నేను నిర్బద్ధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. రైట్.